హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ థాయిలాండ్ సిరీస్ రన్ అవుతుంది కదా, దానికి కొంచెం బ్రేక్ ఇచ్చిన. ఈరోజు అందరూ నాకు పిన్ చేసి మెసేజ్ పెట్టి మరీ అడుగుతా ఉన్నారు పర్సనల్గా. బ్రో, మేము అక్కడికి వేరే చోటుకి వెళ్తున్నాము, అక్కడ బడ్జెట్ ఎంత, అక్కడ దానికి వీసా ప్రాసెస్ ఏంది అని చెప్పేసి చాలా అడుగుతూ ఉన్నారు. అందరికీ అప్పటికి నేను ఆల్మోస్ట్ 100 మెంబర్స్ దాకా రిప్లైలు ఇస్తానే ఉన్నా ఇన్స్టాగ్రామ్లో. అందరికీ ఇవ్వడం కుదరట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ట్రావెల్ చేసుకోవాలా, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేసుకోవాలా, ఎడిటింగ్లు చేసుకోవాలా, థంబ్నెయిల్స్, చాలా పంచాయతీ ఉంది కదా. సో అందుకని చెప్పి కుదరట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇట్లా వీడియో చేద్దాము, మన వాళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే ప్లాన్ చేసిన. అందుకని చెప్పి చీటీ రాసుకొచ్చుకున్నా. మళ్ళీ 1-2 చిన్న డీటెయిలింగ్ ఏమన్నా మిస్ అయిపోతుందని చెప్పేసి ముందుగానే చిట్టి రాసుకొచ్చుకున్నా. ఈ చిట్టీలో వరుసగా మెయిన్గా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏ కంట్రీస్ వీసా ఫ్రీ, వీసా అరైవల్, ఈ వీసా అవంతా ఏందని చెప్పేసి వరుసగా చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీడియో మొత్తం చూసానికి ట్రై చేయండి. అండ్ వీడియోలోకి ఎందుకు ముందు లైక్ అయితే కొట్టండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి వస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత క్రేజీగా నేను తప్ప ఇంకా ఎవరు చేయలేరు. ఆలోచన లేకుండా చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనకి వీసా అంటే ఏంది, వీసా అరైవల్ అంటే ఏంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన. ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదు, మెయిన్గా అమ్మాయిలకి అసలు అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఈసారి కొంచెం సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. ఫస్ట్ మనం ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే మనకి పాస్పోర్ట్ కావాలి కదా. అంటే ఆ దేశం వాళ్ళు మనకి వీసా అనేది ఇస్తారు. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసా అనేది ఉంటుంది. మోస్ట్లీ నేను లేదు టూరిస్ట్ కాబట్టి, మనం టూరిజం పర్పస్ మీద వెళ్తాం కాబట్టి టూరిస్ట్ వీసాస్ మనకి. సో డిపెండ్ ఆన్ కంట్రీ వీసా టైప్ అనేది చేంజ్ అవుతుంది. దీనిలో మెయిన్లీ 3 టైప్స్, అంతకు మించి ఏముండదు. వీసా అరైవల్, ఈ వీసా, వీసా ఫ్రీ, ఈ 3 ఉంటుంది. ఈ వీసాలు ఏమరంటే మనం మనీ పే చేసి కొనుక్కుంటాం చూడండి. వీసా ఫ్రీ అంటే మనం రూపాయి కూడా ఆ దేశానికి పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అత్తగారింటికి వెళ్ళినట్టు చలో వెళ్ళిపోవచ్చు. వీసా అరైవల్ అంటే ఆ దేశానికి వెళ్ళి అక్కడ డబ్బులు కొంచెం పే చేసి మన వీసా తీసుకోవడం, వీసా అరైవల్. ఈ వీసా అంటే మన ఆ దేశానికి వెళ్ళేక ముందే ఆ దేశం నుంచి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. నేను మీ దేశానికి వస్తున్నాను, నన్ను అలో చేయండి అని చెప్పి మనం పర్మిషన్ అడుగుతాం. దానికనే ఏంది, డబ్బులు పే చేసి నీ డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేసి వాడి వీసా అప్రూవల్ నీ మెయిల్కి పంపించిన తర్వాత దాని ప్రింట్అవుట్ తీసుకుని దానికైతే వెళ్తాం. అది ఈ వీసా. అది కొంచెం ట్రిక్కీ, ఎందుకంటే నాకు ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి కొంచెం ట్రిక్కీ. ఇప్పుడు బూమింగ్ ఏమరా అంటే చాలా కంట్రీస్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా ఫ్రీ ఇస్తూ ఉంది. నాకు మర్చిపోతుంది, నాకు అప్డేట్స్ వస్తూ ఉండే కొద్దిగా నేను షాక్ అవుతున్నా. ఏంట్రా ఇన్ని దేశాలు మనకి వీసాలు ఫ్రీ ఇస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కదా, చాలా దేశాలు అయితే నష్టపోయింది. అందుకని చెప్పి టూరిజం దగ్గర నుంచి మన ఇండియాకి మించిన టూరిజం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో. అందుకని చెప్పి మనకి వీసా ఫ్రీ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. సో చీటీ రాసుకొచ్చిన, ఏది మిస్ అవ్వకుండా ఎక్కువసేపు సాగదీయకుండా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీసా ఫ్రీ కంట్రీస్ ఏందో, అది లిమిటెడ్ పీరియడ్స్ వీసా ఉంటుంది కదా, ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ దానికైతే వెళ్దాం. పూర్తిగా చూడండి, ఏ కంట్రీ మిస్ చేయను. మేబీ మీరు అనుకున్న కంట్రీ కొంచెం లేట్గా రావచ్చు, కానీ పూర్తిగా చూసానికైతే ట్రై చేయండి ప్రతిదీ. ఫస్ట్ మనకు దగ్గరలో ఉన్న వీసా ఫ్రీ చెప్పినా కదా, ఫస్ట్ వీసా ఫ్రీ కంట్రీస్ మనకి దగ్గరలో ఉన్న కంట్రీని అయితే స్టార్ట్ చేస్తాం. అందరికీ తెలిసిన కంట్రీ శ్రీలంక. పైలట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మార్చ్ 31, 2024 వరకు మాత్రమే వీసా ఫ్రీ. మళ్ళీ ఈ వీసా తీసుకొని వెళ్ళాలా. ఈ వీడియో మార్చ్ 31, 2024 తర్వాత ఎవరన్నా చూస్తున్నారంటే అప్పటికి వీసా ప్రాసెస్ చేంజ్ అయిపోయి ఉంటుంది శ్రీలంకకి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్చ్ 31 ముందు ఎవడెళ్తాడో వాడికైతే 30 డేస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. చలో వీసా అక్కడికి వెళ్ళిపోండి, డైరెక్ట్గా ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుక్ చేసుకునేసి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అండ్ ఏ కంట్రీ కన్నా వీసా ఫ్రీలు ఉన్నాయి కదా, ఇది ఒకటి చెప్పేసి మిగతా కంట్రీ లిస్ట్ అంతా చెప్తాను. ఇది చెప్పే కంట్రీస్కి అన్నిటికీ ప్రాసెస్ అయితే ఏంది, హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్స్, ఈ 2 మ్యాండేటరీ. ఈ 2 అయితే అన్నిటికీ వర్తిస్తుంది, ఓకేనా. ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి, హోటల్ బుకింగ్ చేసుకోవాలా, రిటర్న్ ఫ్లైట్స్. ఆ దేశం ఎప్పుడు దుబ్బేస్తున్నావో వాళ్ళకి చెప్పాలి మనం ముందుగా ఆ దేశానికి వెళ్ళేటప్పుడే. ఫస్ట్ వచ్చే కొద్దికి శ్రీలంక మార్చ్ 31 వరకు చెప్పినాను. అండ్ వీసా వ్యాలిడ్ వచ్చే కొద్దికి మనకి 3 months వ్యాలిడ్ ఉంటుంది, కానీ స్టే చేసేది మాత్రం మనం 30 days మాత్రమే స్టే చేయాలా.
వాడు మనకి ఇచ్చిన మనం వెళ్ళే రోజుల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది ఫస్ట్ డే, మళ్ళీ వెళ్ళేది ఫస్ట్ డే. అక్కడి నుంచి 30 days వరకు స్టే చేయొచ్చు. అండ్ బెస్ట్ టైం టు విజిట్ శ్రీలంక నవంబర్ నుంచి ఏప్రిల్, ఫిబ్రవరి టు సెప్టెంబర్. ఇప్పట్లో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఎందుకంటే వెదర్ అప్పుడు కొంచెం బాగుంటుంది. మరి వర్షాలన్నీ పడిపోయి నడవలేకుండా కొంచెం చిరాగ్గా అట్లా కాకుండా ఆ సీజన్ అయితే బెస్ట్ టైం టు విజిట్ అని చెప్పి అందరూ సజెస్ట్ చేసేది. సో ఫస్ట్ కంట్రీ కంప్లీట్, శ్రీలంక అయిపోయింది. నెక్స్ట్ మన అందరి హాట్ ఫేవరెట్, కుర్రాలకి తాతాగాలకి ఇష్టమైన కంట్రీ థాయిలాండ్. May 10th, 2024 వరకు వీసా ఫ్రీ. తర్వాత వీసా ఆన్ అరైవల్ కింద చేంజ్ అవుతుంది. May 10th, 2024 గుర్తుపెట్టుకోండి. May 10th, 2024 వరకు వీసా ఫ్రీ. ఏం అవసరం లేదు. హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్స్, వెళ్ళినామా చూపించినామా చలో ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్. అండ్ ఆ వీసా కూడా మనకి 30 days వరకు వ్యాలిడిటీ. మనం స్టే చేయొచ్చు, 30 days వరకు స్టే చేయొచ్చు ఆ కంట్రీలో. 30 రోజుల తర్వాత ఎక్కువ ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనం దానికి ఫైన్ పే చేయాలా, మళ్ళీ నెక్స్ట్ టైం రావాలంటే ఆ కంట్రీకి మళ్ళీ అలో చేయరు, పెద్ద పంచాయతీ ఉంటుంది. సో అది చేయకండి. వాడు ఎంతవరకు స్టే చేస్తాడో అంతవరకు ఉండడానికి ట్రై చేయండి. అండ్ థాయిలాండ్కి బెస్ట్ టైం టు విజిట్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను ఫ్లైట్ టికెట్స్ కావాల్సిగానే చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రేట్స్ చెప్తాను. అదొక ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీ హవరు, ఎవ్రీ డే ఇట్లా చేంజ్ అవుతారు ఫ్లైట్ టికెట్స్. సో అందుకే ఇప్పుడు నేను చెప్పినాను, భయ్య నువ్వు అంత తక్కువ చెప్పినావు, నువ్వు చెప్పిన అంత తక్కువ రేటుకి మాకైతే ఆన్లైన్లో కనిపించలేదు అంటారు మీరు. మళ్ళీ నేను ఇంక ఎక్కడెక్కడో ఎత్తుక్కొని ఏవో రీసెర్చ్లు చేసుకునేసి ఏవో ప్రోమో కోడ్లు అప్లై చేసుకొని బుక్ చేసుకుంటాం మేము. ఆ ప్రైజ్ని మీకు దొరకవు. మళ్ళీ ఏం భయ్య మీరు ఇట్లా చెప్తున్నారని చెప్పి మీరు అంటారు. అందుకని చెప్పేసి నేను అన్నిటికీ ఫ్లైట్ టికెట్లు అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నా. ఓకేనా. శ్రీలంక చాలా బడ్జెట్లో అయిపోగొట్టచ్చు. థాయిలాండ్ బడ్జెట్ వీడియో, ఫుల్ బడ్జెట్ వీడియో మన ఛానల్లో అయితే వస్తుంది. థాయిలాండ్ సిరీస్లో ఆల్రెడీ ఇప్పుడు థాయిలాండ్ సిరీస్ రన్ అవుతుంది కదా, ఎండ్ వీడియో బడ్జెట్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే మీకు ఒక చిన్న బడ్జెట్ అయితే చెప్తాను. మీరు జస్ట్ 4 nights 5 days స్టే 1 week లా స్టే చేసుకున్నా అంటే జస్ట్ సైట్ సీయింగ్ వరకు ఇంకెక్కువ మాకేం అవసరం లేదనుకుంటే 40,000. ఇంకా మేము తక్కువ 3 night 4 days స్టే చేసుకుంటామంటే 30,000. అంతకన్నా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఫ్లైట్స్కి మాత్రమే. అది ఫ్లైట్స్కి 20,000 అయిపోతుంది కాబట్టి రిటర్న్ రౌండ్కి 20 అవ్వదు. మీరు బడ్జెట్లో ప్రోమో కోడ్స్ అవన్నీ అప్లై చేసి బుక్ చేసుకున్నారనుకోండి, రౌండ్ ట్రిప్ కలిపి 15 to 70K అయిపోతుంది. సరేనా. నెక్స్ట్ మలేషియా. రీసెంట్గా మనకి వీసా ఫ్రీ అయితే చేసినారు. మలేషియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసానికి. మెయిన్ మన కులాలంపూర్. సో కులాలంపూర్లో బుకిట్ బింతాంగ్ ప్లేస్లో స్టే చేసానికి ట్రై చేయండి మలేషియాలో ఉంటే. నెక్స్ట్ మలేషియా వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తుంది, చాలా వీడియోస్ వస్తాయి. అప్పుడు హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది నాకు మలేషియాలో ఉన్నప్పుడు. సో అయినా అప్పటికి నేను మీకు కంటెంట్ ఫుల్గా ట్రై చేసానికి కవర్ చేసిన. మలేషియాలో ఉంటే హైలాండ్ ట్రిప్స్ నేను అక్కడ హెల్త్ అప్పుడు సపోర్ట్ చేయలేదు వెళ్ళేదానికి. హైలాండ్ ట్రిప్స్కి వెళ్ళండి. లంకా బే ఉంది, కెమెరాన్ ఐలాండ్స్ ఉన్నాయి, వాటికంతా వెళ్ళేదానికి ట్రై చేయండి. అండ్ మలేషియా ఎప్పటి వరకు అంటే వీసా ఫ్రీ 31st December 2024 వరకు వీసా ఫ్రీ. ఏం అవసరం లేదు. నన్ను ఏం పెద్ద మలేషియన్ ఇమిగ్రేషన్లో పెద్ద క్వశ్చన్స్ కూడా అడగలేదు. చూసినాడు కెమెరా అంతా చూసినాడు, ఎందుకు వచ్చినావు అన్నాడు. టూరిజం మీద వచ్చినాను, వెకేషన్కి వచ్చినాను అని చెప్పినాను అంతే. హోటల్ బుకింగ్లు అడిగినాడు, రిటర్న్ ఫ్లైట్స్ అడిగినాడు. అంతకుమించి ఏ కంట్రీని అంతే అవిదా అడుగుతారు, ఇంక అంతకుమించి ఏం అడగరు. అండ్ మలేషియా బెస్ట్ టైం టు విజిట్ ఏప్రిల్ నుంచి అక్టోబర్, డిసెంబర్ టు మార్చ్. అందుకే 2 సార్లు చెప్పినా మీకు మళ్ళా. సో ఇప్పటికీ 3 కంట్రీస్ అయితే చెప్పినాను. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా 3 కంట్రీస్ అయింది కదా. నెక్స్ట్ 4th కంట్రీ. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, అడ్వెంచర్స్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళకి కంట్రీ నేపాల్. మనకి ఏం అవసరం లేదు భయ్య, పక్కనే కాబట్టి అత్తగారింటికన్నా ఇంకా దారుణం. పక్క సందులోకి వెళ్ళినట్టు వెళ్ళిపోయి వచ్చే నేపాల్కి అసలు వీసానే అవసరం లేదు. ఇంకా కొంతమంది పాస్పోర్ట్ కూడా అవసరం లేదని చెప్తున్నారు, కానీ బెటర్ టు క్యారీ పాస్పోర్ట్. ఓకే, వెళ్ళేదానికి. సో నేపాల్ మరీ పక్కన కాబట్టి నేపాల్కి అయితే వెళ్ళండి. నేపాల్లో బెస్ట్ థింగ్ టు డూ బంగీ జంప్ అయితే ఉంది. కొండపైన నుంచి మనకి ఇక్కడ దారాలు కట్టేస్తారు, అక్కడ పైన నుంచి దుంకేది. వరల్డ్లోనే 2nd largest బంగీ జంప్ నేపాల్లో ఉంది. సో మిస్ అవ్వకండి నేపాల్. బెస్ట్ టైం టు విజిట్ నేపాల్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వెదర్ అయితే బాగుంటుంది.
అడ్వెంచర్ నచ్చిన వాళ్ళు నేపాల్కి అయితే వెళ్ళండి, బాగుంటుంది. మోస్ట్లీ కాఠ్మండూకి వెళ్ళని ట్రై చేస్తారు. సో వెళ్ళండి. 4 కంట్రీస్ అయింది కదా. నెక్స్ట్ 5th కంట్రీ. ఇది కూడా కొంచెం అడ్వెంచర్స్ బాగున్న వాళ్ళకే, మోస్ట్లీ ఫ్యామిలీస్కి అయితే ఈ 2 నెక్స్ట్ నేపాల్, నెక్స్ట్ చెప్పే కంట్రీ, నెక్స్ట్ అవతల కంట్రీ కూడా సజెస్ట్ చేయను నేను. ఇదంతా సోలో ట్రిప్, బాగా అడ్వెంచర్స్ లైక్ చేసే వాళ్ళకైతే. నెక్స్ట్ 5th కంట్రీ కెన్యా. ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద కంట్రీ కెన్యా. కూడా ఇప్పుడు మనకి వీసా ఫ్రీ అయితే ఇస్తూ ఉంది. బెస్ట్ టైం టు విజిట్ జనవరి బెస్ట్ టైము, ఫిబ్రవరి అండ్ దెన్ జూలై టు అక్టోబర్. జనవరి, ఫిబ్రవరి, జూలై నుంచి అక్టోబర్ మధ్యలో కెన్యా బెస్ట్. కెన్యాలో ఏ సఫారీ వెళ్ళాలో నేను నా ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే చేసినాను. సఫారీకి చాలా ఫేమస్. మన లైఫ్ ఆఫ్ రామ్ సాంగడ కెన్యాలోనే చేసింది. సఫారీలు, వరల్డ్ సఫారీస్ చాలా బాగుంటుంది కెన్యాలోనే. బెస్ట్ సఫారీస్ కెన్యాలోనే దొరుకుతుంది మనకి. మంచి వ్యూస్, ఫోటోగ్రాఫర్స్ అందరూ కెన్యాకి వెళ్తారు. సో కెన్యా అయితే మిస్ కాకండి మీరు అడ్వెంచర్ లైక్ చేసే వాళ్ళైతే. ఈ కంట్రీ కూడా ఫ్యామిలీస్కి నేను అస్సలు సజెస్ట్ చేయను. సోలో ట్రావెల్ అమ్మాయిలకైతే ఈ కంట్రీ సజెస్ట్ చేయను. అబ్బాయిలకు కూడా మమ్మాస్ గైస్ అయితే పోకండి. కొంచెం బాగా డేరింగ్ ఉన్న వాళ్ళకి, ఐ క్యాన్ ఫేస్ ఎనీథింగ్ అన్న వాళ్ళకి, కొంచెం నాలాగా రిస్క్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ కంట్రీ. ఇరాన్ 6th కంట్రీ ఏమరా ఇరాన్ కూడా ప్రజెంట్ అయితే వీసా ఫ్రీ నడుస్తుంది. ఎందుకంటే ఇరాను మాదంత డేంజర్ కంట్రీ కాదు అని చెప్పి పోర్ట్రే చెప్తా ఉంది జనాలకి, రండి టూరిజం వల్ల మాకు డబ్బులు వస్తుంది అని చెప్పేసి మోస్ట్లీ ఇండియన్స్కి వీసా ఫ్రీ అయితే ఇచ్చినారు. బెస్ట్ టైం టు విజిట్ ఇరాన్ మార్చి నుంచి మే అండ్ దెన్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్. ఇప్పుడు ఈ టైంలో అయితే వెదర్ చాలా బాగుంటుంది వెళ్ళేదానికి. నెక్స్ట్ కంట్రీ అయితే మాట్లాడుకుందామా. నెక్స్ట్ సోలో ట్రావెలర్స్కి చాలా ఇష్టం, బడ్జెట్లో ఒక కంట్రీ అయిపోతుంది. అది ఏదో కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నది. కజకిస్తాన్ అయితే మనకి వీసా ఫ్రీ అయితే ఇస్తుంది. అయితే మిగతా కంట్రీస్ దగ్గర 30 days అయితే ఇది జస్ట్ 14 days మాత్రమే మనకి కజకిస్తాన్ అయితే వీసా ఫ్రీ. అండ్ 180 daysలో మనం 3 times అయితే వెళ్ళొచ్చు కజకిస్తాన్కి. 180 days ఆఫ్ స్పాన్లో 3 days అయితే వెళ్ళొచ్చు కజకిస్తాన్. అండ్ బెస్ట్ టైం టు విజిట్ కజకిస్తాన్ ఏప్రిల్ నుంచి మే వరకు, సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు. కజకిస్తాన్కి మనకి ఢిల్లీ నుంచి ఫ్లైట్స్ అయితే చాలా చీప్లో దొరుకుతుంది, ఒకసారి చూడండి. అండ్ కజకిస్తాన్ మోస్ట్లీ 30K ఐ హోప్ సో. ఫ్రమ్ ఢిల్లీ నుంచి వెళ్తున్నారంటే 30,000లో అయిపోతుంది మీకైతే. 14 days వీసా ఫ్రీ. మళ్ళీ చెప్తున్నా, కజకిస్తాన్ 14 days మాత్రమే, దానికన్నా ఎక్కువ ఉంటే రావట్లే. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక వీసా ఫ్రీ కంట్రీ అయితే ఉంది మనకి. అదేదో కాదు, ఓమన్ కూడా 14 days మాత్రమే. 14 days వీసా ఫ్రీ. 14 days కన్నా ఎక్కువ స్టే చేయరాదు. అండ్ బెస్ట్ టైం టు విజిట్ ఓమన్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు. సో మొత్తం 8 కంట్రీస్ అయితే చెప్పాను. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, నేపాల్, కెన్యా, ఇరాన్, కజకిస్తాన్, ఓమన్. ఇప్పటికి 8 అయింది. ఇంకా అయిపోవట్లేదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో చాలా పెద్దది వస్తుంది. సో ప్రతి కంట్రీ మీకు కావాల్సిన కంట్రీ కూడా కవర్ అవుతుంది. ఓపిక్గా మొత్తం చూసానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మనకి పక్కనే ఉన్న ఇంకో కంట్రీ, మోస్ట్లీ ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే వెళ్ళండి. పక్కనే ఉన్న కంట్రీ ఏంద్రా అంటే భూటాన్. 9th కంట్రీ వచ్చి భూటాన్ కూడా మనకి 14 days వీసా ఫ్రీ అయితే ఇస్తూ ఉంది. బెస్ట్ టైం టు విజిట్ భూటాన్ మార్చి నుంచి మే, సెప్టెంబర్ నుంచి నవంబర్. అర్థమైంది కదా, బెస్ట్ టైం టు విజిట్ భూటాన్. ఇది కూడా 14 days మాత్రమే, అంతకన్నా ఎక్కువ అయితే స్టే చేయకండి. భూటాన్ జస్ట్ ఫర్ సైట్ సీయింగ్. అంత ఇన్డెప్త్గా దిగైతే నేను భూటాన్ని ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో భూటాన్ ఈజ్ ఆల్సో నైస్ చాయిస్ వెళ్ళాల్సి అనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ఈ కంట్రీ నాకు బాగా ఇష్టం. ఈ కంట్రీ అయితే ఎందుకంటే వెల్ డెవలప్డ్, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్పబోయే కంట్రీకి, ఆ కంట్రీ ఏదో కాదు, హాంకాంగ్. చైనా పక్కనే ఉంటుంది. ఇది ఒక కంట్రీ కింద డిక్లేర్ చేయాలని చెప్పేసి చాలామంది వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళైతే పోరాడుతూనే ఉన్నారు, చైనా నుంచి మాకు ఇండిపెండెన్స్ కావాలనేసి. బట్ మనమైతే దాన్ని ఒక కంట్రీ కింద మనం చెప్పుకుంటాము, మిగతా కంట్రీలు దాన్ని వేరే కంట్రీ కింద అయితే చెప్పరు. మనమైతే దాన్ని హాంకాంగ్ ఒక దేశంలానే మనం భావిస్తాం. సో హాంకాంగ్ మనకి వీసా ఏం అవసరం లేదు. జస్ట్ ఇది కూడా
14 days మాత్రమే. ఇప్పుడు 14 days ఉన్నది మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను, మిగతావన్నీ 30 days. ఎప్పుడైతే ఏం లేవో అయితే 14 days నేను మెన్షన్ చేస్తున్నా. హాంకాంగ్ 14 days వీసా ఫ్రీ. మార్చ్ నుంచి ఏప్రిల్ బెస్ట్ టైం టు విజిట్ హాంకాంగ్. మార్చ్ టు ఏప్రిల్, అక్టోబర్ టు నవంబర్. హాంకాంగ్ చాలా బాగుంటుంది, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా డెవలప్డ్ కంట్రీ హాంకాంగ్ అయితే. మళ్ళీ దీన్ని గొడవ కూడా జరగచ్చు, ఏం బాయా నువ్వు హాంకాంగ్ కంట్రీ అంటున్నావు అనేసి. నేను దాని కంట్రీ కింద డిక్లేర్ చేస్తాను. సో హాంకాంగ్. నెక్స్ట్ హాంకాంగ్ ఉంది కదా, హాంకాంగ్ నుంచి హాంకాంగ్ పక్కనే మకావో ఉంటుంది. మకావో కూడా ఇండియన్స్కి వీసా ఫ్రీ. సో మకావో అయితే మనకి 30 days ఇస్తుంది వీసా ఫ్రీ. హాంకాంగ్ నుంచి మీరు ఒక బస్ అన్నా లేకపోతే బుల్లెట్ ట్రైన్ అన్నా తీసుకునేసి మీరు మకావోకి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళేసి మకావోలో కాఫీ బాగుంటుంది, నిజంగానే చాలా బాగుంటుంది. మకావోలో బెస్ట్ కాఫీస్ దొరుకుతుంది. మకావోకి వెళ్ళి తాగండి. బెస్ట్ టైం టు విజిట్ మకావో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. వెదర్ సీనరీస్ అయితే అదిరిపోతుంది. సిటీ చూసానికి చాలా బాగుంటుంది. అప్పుడు ఆ టైంలో జర్నీ చేస్తూ ఉంటే అక్కడ భలే వ్యూస్ దొరుకుతుంది. ఫోటోజెనిక్ వాళ్ళైతే, నేనంత పెద్ద ఫోటో పర్సన్ ఏం కాదు. సో ఎవరన్నా ఫోటోజెనిక్ వాళ్ళైతే హాంకాంగ్కి వెళ్తే పక్కనే మకావో వెళ్ళేసి వచ్చేయండి, చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పటికీ 11 దేశాలు అయింది. 12వ దేశం ఏమరా అంటే, ఆ దేశంలో ఇండియన్స్ నిండిపోయింటారు. మన గుళ్ళు అయితే బీభత్సంగా ఉంటుంది. ఐలాండ్స్ అయితే చెప్పాల్సిన పని లేదు, స్టన్నింగ్ ఐలాండ్స్ ఉంటుంది. మార్చీరియస్. సో మార్చీరియస్ ప్రజెంట్ వీసా ఫ్రీ, లేటర్ అది వీసా ఆన్ అరైవల్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, ఎట్లయినా మనం ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు. మీరు వీసా ఫ్రీ ఉన్న వీసా ఆన్ అరైవల్ అయితే అక్కడికి వెళ్ళి మనీ పే చేసేసి వీసా అయితే తీసుకోండి. ప్రజెంట్ అయితే వీసా ఫ్రీ నడుస్తూ ఉంది. బెస్ట్ టైం టు విజిట్ మే నుంచి డిసెంబర్ వరకు. మే టు డిసెంబర్ బెస్ట్ టైం టు విజిట్. అక్కడైతే ఐలాండ్స్ భయ్యా, ఖచ్చితంగా వెళ్తే ఆ ప్లేస్కి వెళ్తే ఐలాండ్స్కి వెళ్ళండి. ఐలాండ్స్ చాలా బాగుంటుంది, భలే ఉంటుంది ఐలాండ్స్ అయితే. బ్లూ వాటర్తో స్టన్నింగ్. మీరు ఫోటోజెనిక్ పర్సన్స్ ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే బెస్ట్ ప్లేస్ ఇది నేను చెప్పింది. హాంకావో, మకావో, ఈ మార్చీరియస్, ఈ 3 చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి మంచి టైం స్పెండ్ చేయొచ్చు. మన టెంపుల్స్ అయితే నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ అందరూ ఎంతగానో వెయిట్ చేసే కంట్రీ ఇది. ఫ్యామిలీస్ ఈ కంట్రీకే నాకు చాలా మంది మెసేజ్లు కూడా పెట్టింది. సో కపుల్స్ మెయిన్గా ఇది సోలో ట్రావెలర్స్ అయితే ఈ కంట్రీకి వెళ్ళకండి భయ్యా అని మీకు దండం పెడతాను. నేను చూడలేకుండా పోతాను ఆ వ్లాగులో అంతది ఆ దరిద్రాలు. 13th కంట్రీ ఏమరా అంటే మాల్దీవ్స్ ఈజ్ నౌ వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్. సో మాల్దీవ్స్ మనకి 30 days వీసా ఫ్రీ, అంటే మనం స్టే చేయొచ్చు. 30 days వరకు స్టే చేయొచ్చు వీసా ఫ్రీతో. అండ్ మనం మళ్ళీ ఇక్కడ వీసా ఫ్రీతో వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మాల్దీవ్స్లో. మళ్ళీ నువ్వు ఒక 60 days ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది మనకి 3045 రూపాయలు పడుతుంది మన INR, ఇండియన్ కరెన్సీ. 3045 రూపాయలు ఎక్స్ట్రా 30 days, 60 days ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 60 + 30 మొత్తం 90 days స్టే చేయొచ్చు మాల్దీవ్స్లో. మీరు స్టే చేయాలనుకుంటే 90 రోజులు ఉన్నారనుకోండి, మీ తాతలో మీ ముత్తాత ఆస్తులు అన్నీ ఉంటాయి కదా, మొత్తం వాడికి ఇచ్చేసి వచ్చేయండి 90 రోజులు అంటే. సో బెస్ట్ టైం టు విజిట్ మాల్దీవ్స్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు బీభత్సంగా ఉంటుంది. ఆ వాటర్, బ్లూ వాటర్ కానీ. అండ్ మాల్దీవ్స్కి వెళ్తున్నారంటే వాటర్ విల్లాలో ఉండండి, కక్కుర్తి పడకండి. ఎందుకంటే వెళ్ళేది అంత దూరం వెళ్ళేసి మామూలు ఇట్లా మారుతావు. ఇప్పుడు నేను ఇట్లా మారుతావు బాగుంటుంది, కానీ వాటర్ విల్లాస్లో మాత్రమే ఉండండి. ఓ 2 రూపాయలు ఎక్కువ అయితే పర్లేదు, ఎందుకంటే వాటర్ విల్లాస్ మీరు ఫ్యామిలీస్ వెళ్తున్నారంటే అమ్మాయిలకి చాలా ఇష్టం వాటర్ విల్లాస్. ఇట్స్ ఆబ్వియస్, చెప్పాల్సిన పని లేదు. అబ్బాయిలకి ఏదైనా ఓకే పర్లేదు, అబ్బాయిలకి ఏదైనా పర్లేదు. కనీసం మీ వైఫ్స్ కోసమన్నా, మీ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళ కోసమన్నా మీరు వాటర్ విల్లాలో ఉండడానికి ట్రై చేయండి. నా బెస్ట్ సజెషన్ ఏమంటే వాటర్ విల్లాస్లో ఉండండి, ఓకేనా. మంచి ట్రిప్ అయితే చూసుకోండి. మంచిగా ఎవరైనా ఉంటారు చూసినారా, ఆన్లైన్లో మీరు ఎత్తితే దొరికేస్తారు. మంచి ప్రైజ్లోనే బాగా పికప్ దగ్గర నుంచి డ్రాప్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళనైతే చూసుకోండి. కప్పులుగా వెళ్తున్నారు అంటే ఒక 1.5 lakhs to 2 lakhs మధ్యలో వెళ్ళండి. కొంచెం బడ్జెట్లో, మరి 1.5 to 2 lakhs అంటే అది బడ్జెట్ ఏం కాదు, కొంచెం ఎక్కువనే. సో మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు 50,000 తీసుకొని ఇక్కడ 2 రోజులు, అక్కడ 1 రోజులు, ఇంకొక రోజు ఎందుకు ఆ పంచాయతీ. అందరూ పెట్టేది 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టండి, ఫుల్ చిల్ చేయండి. అదే నేను చెప్పేది మీకు. సో ఇప్పటికైతే వీసా ఫ్రీ కంట్రీస్ అయితే అయిపోయింది. మొత్తం 13 దేశాలు చెప్పిన నేను వీసా ఫ్రీ కంట్రీసు.
మళ్ళీ ఇంకొకసారి జస్ట్ రివైజ్ చేస్తాను ఏ కంట్రీస్ అని చెప్పేసి, సరేనా? ఫస్ట్ అయితే శ్రీలంక, సెకండ్ అయితే థాయిలాండ్, థర్డ్ అయితే మలేషియా, ఫోర్త్ నేపాల్, ఫిఫ్త్ కెన్యా, సిక్స్త్ ఇరాన్, సెవెంత్ కజకిస్తాన్, ఎయిత్ ఓమన్, నైన్త్ భూటాన్, 10th హాంకాంగ్, 11th మకావో, 12th మిచూరియస్, ఇది నోటికే తిరగట్లేదు ఈ పేరు, మార్చీరియస్ అంట, ఆ మార్చీరియస్, 13th అయితే మాల్దీవ్స్. 13 దేశాలు వీసా ఫ్రీ. సో ఇంకా అయిపోలేదు, వీసా నా అరైవల్ కూడా చెప్తా, అంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఉండేటివి, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో ఇప్పటికీ వీసా ఫ్రీ దేశాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వీసా ఆన్ అరైవల్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఫస్ట్ కంట్రీని నేను ఆల్రెడీ వెళ్ళిన కంట్రీ. మొదటిగా అయితే ఇండోనేషియా. మనం చాలా మంది ఇండోనేషియాకి వెళ్ళాము, బాలీకి వెళ్తాము. సో బాలి డైరెక్ట్గా వెళ్ళిపోండి, వీసా ఆన్ అరైవల్ ఆడపే డబ్బులు కట్టేసి అయితే తీసుకొని మనకి 30 days మనం స్టే చేయొచ్చు ఆ కంట్రీలో, 30 రోజులు అయితే స్టే చేయొచ్చు. అండ్ బాలీలో మంచి మంచి ప్లేసులు ఉంటాయి. సింగిల్స్కి వెళ్ళినారనుకోండి కూటా చంగు బెస్ట్, కపుల్స్కి వెళ్ళినారనుకోండి ఉబుడ్, ఉలువాతు, నూసా పెనడా, ఈ 3 places చాలా బాగుంటుంది. ఎందుకంటే బాలీకి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉంది, బాలీ ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అన్నీ చెప్తా. ట్రిప్స్ ఎట్లా బుక్ చేయాలో ప్రతి ఒక్కటి ఇన్ అండ్ అవుట్ చెప్పుంటా బాలీలో. సో మర్చిపోకుండా వీళ్ళైతే మన బాలీ సిరీస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఈ కంట్రీ కూడా కవర్ చేసిన, కానీ ఇంకా వీడియోస్ రాలేదు. ఇట్స్ గోయింగ్ టు కమ్ సూన్, ఎడిట్ చేసేది ఉంది. సో థాయిలాండ్ తర్వాత ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది మన దాంతో. ఆ దేశం ఏదో కాదు, క్యాంబోడియా మనకి 30 days ఇస్తుంది స్టిక్కర్ వీసా. క్యాంబోడియా స్టిక్కర్ వీసా ఉంటుంది, వీసా ఆన్ అరైవల్ 30 USD క్యారీ చేయండి, ఓకేనా? ఈ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్కి వచ్చేవాడు మొత్తం మన కరెన్సీ క్యారీ చేయకండి, వీసాలకి అన్నిటికీ పనికొస్తుంది. US డాలర్స్ అయితే క్యారీ చేయండి. క్యాంబోడియా 30 రోజులు ఈ వీసా ఇస్తారు మనకి. వీసా ప్రైస్ వచ్చే కొద్దికి 30 USD. బెస్ట్ టైం టు విజిట్ క్యాంబోడియా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. క్యాంబోడియాలో ఫినాంఫిన్ ఉంటుంది, వాళ్ళ క్యాపిటల్ సిటీ. ప్రజెంట్ ఫినాంఫిన్ అనేది వాళ్ళ క్యాపిటల్ సిటీ. ఫినాంఫిన్కి అయితే ఫ్యామిలీస్ వస్తున్నారు, కపుల్స్ వస్తున్నారన్నా సింగిల్స్ దగ్గర నేను పెద్ద సజెస్ట్ చేయను ఫినాంఫిన్. డైరెక్ట్గా ఫ్లైట్స్ అయితే సియామ్ ఒక 100-500 ఎక్స్ట్రా ఉన్నా కూడా సియామ్ రిప్ బుక్ చేసుకునేయండి. సియామ్ రిప్ బుక్ చేసుకొని ప్రపంచంలోనే 8th వండర్ రీసెంట్గా డిక్లేర్ చేసినారు. 8th వండర్కి అంకుర్ వాట్, మన దేవాలయం, హిందూ దేవాలయం, దాన్ని అయితే వెళ్ళి చూడండి క్యాంబోడియాని. సో నెక్స్ట్ క్యాంబోడియా పక్కనే ఉంది, థాయిలాండ్కి పక్కనే ఉంది లావోస్. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నా, నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. ప్రజెంట్ నేనైతే లావోస్లోనే ఉన్నా. లావోస్ కూడా మనకి 30 days ఇస్తుంది. హలో, దట్ వాజ్ మార్నింగ్ ఐ ప్రిపేర్డ్ నా, దాట్స్ వాట్ ఐ వాజ్ డూయింగ్. outside I went, I didn't found any good location, so that too very hot outside, so that's I was doing. You want to say hi? Hi. You want to come India? I want to go one day, yeah. But the north. Come to south also. No big city. I'll come south, but no big city. No big city on south. It should be all villages, like cultural things. Yeah, more about culture. I heard that the north's a wee bit. Yeah, north is like you will get transport easily. You will get flights easily, mainly. I mean, I heard like it's like here. This is fucking heaven. Yeah. This is heaven. Yeah. This was so good. I mean, I went cycling and there was no. So, పక్కనే మనతో పాటు ఇక్కడే ఉంటాడు కొంచెం సేపు అట్లా ముచ్చట్లు. సో మనకి లావోస్లో ఉన్నాం కదా. బెస్ట్ టైం టు విజిట్ లావోస్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు. ఎప్పుడైనా వచ్చినా చాలా బాగుంటుంది. మిగతా టైంలో అయితే వర్షాలు పడుతుంది. ఐలాండ్లో గొప్పగా చూడలేము, ఎందుకంటే ఫెరీ రైడ్స్ అవి కొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతా అటువంటి ఓకే. 30 days అయితే స్టే చేయొచ్చు. ఇది కూడా స్టిక్కర్ వీసానే ఇస్తారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు బెస్ట్ టైం టు విజిట్ లావోస్. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్కి ఆల్రెడీ ఒక గల్ఫ్ కంట్రీ చెప్పాను కదా, ఓమన్. గల్ఫ్ కంట్రీ నుంచి కొంచెం పక్కనే ఉంటుంది. అది ఇప్పుడు మనకి వీసా ఆన్ అరైవల్ ఇస్తూ ఉంది.
అది దేశం ఏదో కాదు, జార్డన్. డెడ్ సీ జార్డన్లోనే ఉండదు. తేలుతాం ఆ సీలో. అక్కడున్న అన్నీ తీసుకొని బుడదంతా తీసుకొని అందరూ చూసి మీరు పూసుకుంటూ ఉంటారు, చాలా మంచిదని చెప్పేసి ఒంటికి. సో డెడ్ సీ అయితే జార్డన్లో ఉంది. జార్డను 15 days 15 రోజులు మాత్రమే మనకి వీసాను అరైవల్ ఇస్తుంది. 15 రోజుల పైన ఆ దేశంలో అయితే మనం ఉండలేము. సో 15 రోజులు అయితే ఉండండి. బెస్ట్ టైం టు విజిట్ జార్డన్ మార్చి నుంచి మే వరకు అండ్ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు. దీస్ ఆర్ బెస్ట్ సీజన్ టు విజిట్ జార్డన్. జార్డన్లో వేడి ఎక్కువ, చాలా వేడి ఉంటుంది భయ్యా. సో చూసి ప్లాన్ చేసుకోండి. జార్డన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రికాషన్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సన్ స్క్రీన్ లాంటివి, మీకు ఇంకా వేడి తగ్గించేటివి ఏమైనా ఉంటే అవి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే జార్డన్లో చాలా వేడి ఉంటుంది, నేను ముందుగానే చెప్తున్నాను. అండ్ దెన్ ఇది కూడా నెక్స్ట్ 5th కంట్రీ వీసా ఆన్ అరైవల్లో. 5th కంట్రీ ఏమ్రా అంటే మనకి చాలా పక్కనే మయన్మార్. కొంతమంది బర్మాని కూడా పిలుచుకుంటారు. సో మయన్మార్ ట్రైబల్ కంట్రీ. నిజానికి చెప్పాలంటే ట్రైబ్స్ చాలా మంది ఉంటారు. ఇది 30 days కాదు 28 days ఇస్తుంది మనకి వీసా ఆన్ అరైవల్. 28 days మయన్మార్. బెస్ట్ టైం టు విజిట్ మయన్మార్ వచ్చేదికి నవంబర్ నుంచి ఫిబ్రవరి ఈ మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మయన్మార్కి వెళ్తే ట్రైబ్స్ని మీట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. లాంగ్ నెక్ ట్రైబ్స్ వాళ్ళంతా నెక్స్ట్ కమింగ్ సిరీస్లో, మన థాయిలాండ్ సిరీస్లో మీరు ట్రైబ్స్ని అయితే నేను చూపిస్తాను. లాంగ్ నెక్ ట్రైబ్స్ని వాళ్ళు చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళు మయన్మార్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, త్రో ల్యాండ్ బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ స్టోరీ మొత్తం మన థాయిలాండ్ సిరీస్లో వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టోరీ. సో ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఇది కూడా గల్ఫ్ కంట్రీనే. సో నెక్స్ట్ 6th కంట్రీ ఏమరా అంటే ఖతర్. గల్ఫ్ కంట్రీ ఖతర్ అనికి మనకి వీసా ఆన్ అరైవల్, ప్రజెంట్ వీసా ఆన్ అరైవల్ ఇస్తూ ఉంది. 30 days వరకు మనం స్టే చేయొచ్చు ఆ కంట్రీలో. సో బెస్ట్ టైం టు విజిట్ ఖతర్ ఎప్పుడంటే మిడ్ అక్టోబర్ నుంచి మిడ్ మార్చ్ వరకు. మిడ్ అక్టోబర్ అంటే ఆఫ్టర్ 15th నుంచి మిడ్ మార్చ్ వరకు. అంటే మార్చ్ 15 తర్వాత 15 లోపల 15 నుంచి 15 వరకు అనుకోండి. సో ఖతర్ అందరికీ తెలిసి ఫీఫా దగ్గర నుంచి అందరికీ తెలిసిందని చెప్పి అనుకుంటున్నా. ఫీఫా అక్కడే జరిగింది కదా. సో వీసా ఆన్ అరైవల్స్ ప్రజెంట్ జరుగుతూ ఉంది ఏమరా అంటే ఇండోనేషియా, కంబోడియా, లావోస్, జార్డన్, మయన్మార్, ఖతర్. ఈ 6 దేశాలు చెప్పాను కదా. 6 కంట్రీస్. ఇంతకుముందు చెప్పింది 13 దేశాలు. 13 ఒక 6 19 దేశాలు చెప్పాను కదా. ఇవైతే ప్రజెంట్ లిమిటెడ్ పీరియడ్ అయితే నడుస్తూ ఉంది. ఎంతకాలం ఈ పీరియడ్ ఉంటుందని కూడా చెప్పాను. సో మీరు మేబీ 2024లో చూస్తున్నారు, 2025లో ఈ వీడియో చూస్తున్నారు ఇన్కేస్ అనుకోండి. ఫ్యూచర్ని కానీ నేను థింక్ చేసుకోవాలి కదా. ఎందుకంటే వన్స్ మనం అప్లోడ్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఫ్యూచరిస్టిక్స్ కోసం అని చెప్పేసి మీకోసం ఇంకో పెద్ద స్క్రిప్ట్ అయితే రెడీ చేసిన. ఇది షార్ట్ టైం కాదు, ఆల్వేస్ పర్మనెంట్ అనుకోండి. సో పర్మనెంట్, లెట్స్ టాక్ అబౌట్ పర్మనెంట్గా మనకి వీసా ఫ్రీ కంట్రీస్ అయితే చెప్తున్నాను. 25 వీసా ఫ్రీ కంట్రీస్ అయితే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. ఇది స్కిప్ చేసేయండి. ఇంతకుముందు నేను చెప్పింది టెంపరీ వరకు అది కంప్లీట్ వేరే టాపిక్, ఇది కంప్లీట్ వేరే. దీన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోకొని అక్కడున్న దేశాలు కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్ ఇది నేను 2024 తర్వాత అయితే ఎవరు చూస్తున్నారు ఈ వీడియోని 2024 తర్వాత చూస్తున్న వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా స్క్రిప్ట్ అయితే రెడీ చేసిన స్క్రిప్ట్ ఇది. ఆఫ్టర్ 2024 మీరు చూస్తున్నారంటే. సో వీసా ఫ్రీ కంట్రీస్ మనకి 25 వీసా ఫ్రీ కంట్రీస్ అయితే ఇస్తున్నారు. అందులో మొదటిగా ఎంగోలా అనేసి ఒకటి, బర్బాదోస్ ఒకటి, భూటాన్, వర్జిన్ ఐలాండ్, కుక్ ఐలాండ్, డొమైనికా. 7th వచ్చే కొద్దికి ఈఐస్ ఎలివేటర్. 8th వచ్చే కొద్దికి ఫిజీ ఎప్పుడు మనకి వీసా ఫ్రీయే. నెక్స్ట్ 9th వచ్చి గబాన్ కూడా చాలా మంది వెళ్తారు. సో గబాన్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్. అండ్ 10th వచ్చే కొద్దికి గ్యాంబియా. అండ్ 11th వచ్చే కొద్దికి గ్రెనడా. 12th వచ్చే కొద్దికి హైటీ 12th. నెక్స్ట్ 13th వచ్చే కొద్దికి జమైకా. 14th కజకిస్తాన్. 15th మకావో. 16th ఇది పేరు ఎప్పుడు చూసినా నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది.
మిచూరియస్ ఓకే మిచూరియస్. 17th వచ్చే కొద్దికి మైక్రోనేషియా, 18th వచ్చే కొద్దికి మాన్స్టరాట్, అండ్ దెన్ 19th వచ్చే కొద్దికి నేపాల్, 20th వచ్చే కొద్దికి రవాడా, 21st సయాన్ కిట్స్ అండ్ నావిస్ అదొక దేశము. 22 వచ్చే కొద్దికి సెనెగల్ అని కూడా అంటారు. సో 23rd స్టేట్ విన్కాబెట్ అండ్ గ్రెనడైనైస్ అంట. ఏంటో ఈ దేశం పేరు వింతగా ఉంది. నెక్స్ట్ 24th వచ్చే కొద్దికి ట్రినిడాడ్ అండ్ ఫైనల్ 25th అయితే వనువాతు. ఈ 25 దేశాలు అయితే మనకి వీసా ఫ్రీ ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి. 25 దేశాలు మనకి వీసా ఫ్రీ, చూసుకోవచ్చు. నేచురల్ కొంచెం తిక్కగా ఉంటుంది, అయితే నాకు ఇష్టం. నేచురల్ అంటే నాకు భలే ఇష్టం అన్నిటికన్నా. అందుకే మీకు ఒకసారి చూపించిన. ఎట్లుందో చెప్పండి. ఇదే నా రేటింగ్. బాగుంది కదా. ఇంకా మళ్ళీ బీటెక్ అంతా దీంతోనే పాస్ అయినా మళ్ళీ అక్షరాలతోనే. నెక్స్ట్ వీసా ఆన్ అరైవల్ కంట్రీస్. ఎప్పటికీ ఈ టెంపరీ వేం కాకుండా నేను చెప్పేది పర్మనెంట్గా మనకి వీసా ఆన్ అరైవల్ ఇచ్చిన కంట్రీస్. మేబీ ఫ్యూచర్ 10 సంవత్సరాల తర్వాత ఇవి చేంజ్ అవ్వచ్చు, కాన్స్టెంట్గా అయితే ఉండదు. హూ నోస్. సో ఫస్ట్ 29 దేశాలు అయితే ఉంది వీసా ఆన్ అరైవల్ ఫర్ ఇండియన్స్కి. అందులో మొదటిగా ఉండేది బొలీవియా దేశం. రెండోదికి వచ్చేవదికి బుర్నుండి, రెండోది వచ్చేవదికి, మూడోది వచ్చేవదికి కాంబోడియా, అండ్ 4th వచ్చేవదికి కేప్ వెర్డి అంట. దేశాల పేర్లు కూడా కొంచెం వింతగానే ఉంది. 5వది వచ్చేవదికి కొమోరోస్. ఇది కొంచెం ఇనుంటారు, ఈ దేశం పేరైతే కొమోరోస్ అయితే ఇనుంటారు. సో 6th వచ్చేవదికి గైనియా బిసియా. 6th పేర్లు ఏంటరా ఇవి. 7th వచ్చేవదికి ఇండోనేషియా. ముందు ఇండోనేషియా వీసా ఫ్రీ ఉండింది తెలుసా. మళ్ళీ మనకి దాన్ని వాళ్ళకి డబ్బులు కావాలని చెప్పి దాన్ని వీసా ఆన్ అరైవల్ కింద మార్చేసినారు ఇండోనేషియా. ఇప్పుడు ఇండోనేషియా ఈజ్ నౌ వీసా ఆన్ అరైవల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జార్డన్. ప్రజెంట్ జార్డన్ అయితే మనకి వీసా ఆన్ అరైవల్. నెక్స్ట్ లావోస్, 9th కంట్రీ లావోస్. 10th ఏమరా అంటే మడగాస్కర్. 10వది మడగాస్కర్. 11వది మాల్దీవ్స్. ప్రజెంట్ వీసా ఫ్రీ నడుస్తూ ఉంది. నేను ఇవి చెప్పేది అది లిమిటెడ్ టైం మాత్రమే. ఇవంతా 2024 తర్వాత చూసే వాళ్ళకి మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అవి ఇవి చూసి కన్ఫ్యూజ్ అయిపోకండి. నెక్స్ట్ 12th ఏమరంటే మార్షల్ ఐలాండ్స్ 12th. 15th 13th వచ్చే కొద్దికి మ్యూరిటేనియా అంట. సో 13th వచ్చే కొద్దికి మారిటేనియా. 14th వచ్చే కొద్దికి మంగోలియా. 15th మయన్మార్. 16th NIUE అండ్ 17th పలావు తెలుసు కదా. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పలావు తెలిసి ఉంటుంది. 18th ఖతర్ వీసా ఆన్ అరైవల్. సో 18 దేశాలు అయింది కదా. 19వ దేశం గురించి అయితే మార్చుకుందాం. సయాంట్ లూసియా. 19th కంట్రీ సయాంట్ లూసియా. నెక్స్ట్ 20వ దేశం ఏమరా అంటే సమోవా వ్లాగ్స్ కూడా మీరు చాలామంది యూట్యూబర్స్ చేసినారు, చూస్తుండొచ్చు మీరు. సమోవా. అండ్ 20th సిచిలియస్. 21st 22 సిర్రా లీనియో. ఏంట్రా ఇంత పేర్లు చెప్తున్నా అనుకోకండి, ఇందులో ఉండేటివే చెప్తాను నేను. అందుకని చెప్పి చిట్టి రాసుకున్నా. ఏ ఒకటన్నా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి ముందుగానే చిట్టి రాసుకున్నా. సో 23rd ఏమరా అంటే సొమాలియా. 24th ఏమరా అంటే టాంజానియా. ఇవి పేర్లు అంతా మనకి కొంచెం దగ్గరగా ఉంటాయి కదా, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ పేర్లు మనకు కొంచెం బాగానే వచ్చి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 25th థాయిలాండ్. ఇప్పుడు ప్రజెంట్ వీసా ఫ్రీ నడుస్తూ ఉంది, తర్వాత అది వీసా ఆన్ అరైవల్ కింద చేంజ్ అయిపోతుంది ఎప్పటికన్నా. సో థాయిలాండ్. 26 ఏమరా అంటే టిమ్మర్ లెస్ట్ 26th కంట్రీ. 27th
టోగో 27th. 28th ఏమరా అంటే తువాలు. టవాలు కాదయ్యా, తువాలు. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చి జింబాబ్వే 29th జింబాబ్వే. చూసినారు కదా, 29 దేశాలు వీసా అరైవల్ ఇస్తుంది, 25 దేశాలు వీసా ఫ్రీ ఇస్తుంది. అంటే ఆల్మోస్ట్ 25 వేసుకున్న 54 కంట్రీస్, 54 దేశాలు. వీసా గొడవలు ఈ పంచాయతీ లేకుండా మనం 54 దేశాలు అయితే తిరగచ్చు తెలుసా. 54, ఇంకొకటి చెప్తాను, ఇంకో కంట్రీ 55 దేశాలు నిజానికి మనకి వీసా గొడవ ఈ పంచాయతీ లేకుండా తిరగచ్చు. అది నెక్స్ట్ మనకి ఈటీఏ అన్న వీసా అయితే మనకి శ్రీలంక ఇస్తుంది, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్. ఈటీఏ అంటే అది శ్రీలంక. సో 55 కంట్రీస్, అర్థమైంది కదా. ఇప్పుడు వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ అయిపోయింది కదా. ఫైనల్ ఇది కొంచెం తలకాయ నొప్పి, ఆన్లైన్ ప్రాసెస్ అవంతా ఉంటుంది. ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా. ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా ఏ కంట్రీస్ ఇస్తుందో వరుసగా చూద్దాం. ఈ వీసా కంట్రీ ఫర్ ఇండియన్స్. ఫస్ట్ వచ్చే కొద్దికి అల్బానియా ఫస్ట్ కంట్రీ. సెకండ్ కంట్రీస్ వచ్చేదికి యాంటిగ్యూ అండ్ బార్బుడా. థర్డ్ వచ్చే కొద్దికి అర్మానియా థర్డ్ కంట్రీ. ఫోర్త్ వచ్చే కొద్దికి ఆస్ట్రేలియా. ఫిఫ్త్ అజర్బైజాన్ తెలుసు కదా, ఎక్కడికి పోయినా మీకు అజర్బైజాన్ ఉంటారు, ఎందుకంటే స్టాపింగ్స్ చాలా ఉంటుంది అజర్బైజాన్లో. ఇప్పుడు మనము ఇండోనేషియా వెళ్తున్నామంటే మలేషియా అన్నా లేకపోతే సింగపూర్లో అన్నా మీకు స్టాప్ ఉంటుంది, లే ఆఫర్ ఉంటుంది కదా. అట్లా అజర్బైజాన్లో చాలా వరకు లే ఆఫ్స్ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చే కొద్దికి బహమాస్. సెవెంత్ బహ్రైన్. ఎయిత్ బెనిన్. నైన్త్ బోట్స్వానా. పదోకి వచ్చే కొద్దికి బుర్కినియా ఫసో 10th కంట్రీ. నెక్స్ట్ 11th మాట్లాడుకుందే కెమరోన్. ఇది కెమరాన్ ఐలాండ్ కాదయ్యా, మలేషియాలో ఉండే కెమరాన్ ఐలాండ్ కాదు, ఇది ఒక దేశమే ఉంది. కెమరాన్ అన్న దేశం ఒకటి ఉంది. సో 11వ కెమరాను. 12వ కొలంబియా, మన బ్రెజిల్ పక్కన ఉంటుంది కదా కొలంబియా. నెక్స్ట్ వచ్చే కొద్దికి 13th వచ్చే కొద్దికి కాంగో డిమామ్ రిపబ్లిక్ కాంగో. సో 14th వచ్చే కొద్దికి కోటా డొల్విరియా ఈజ్ ఇల్వోరి కోస్ట్ దగ్గర ఉంటుందంట. నాకు పెద్దగా తెలియదు, ఐడియా లేదు దాని గురించి. సో అదైతే మనకి ఈ వీసా ఇస్తుంది ఇండియన్స్కి. నెక్స్ట్ 15వ దేశం డిజైబోటి అంట. 16th ఈక్వెడార్ వచ్చే కొద్దికి 16th 17th. మళ్ళీ 17th ఇది మనోళ్ళు చాలా మంది వెళ్ళి ఉంటారు, ఈజిప్ట్. మమ్మీలు ఉండేది ఈజిప్ట్ అంటేనే గుర్తు వచ్చేది మమ్మీలదే. అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి నేను మమ్మీ దగ్గరికి వచ్చిన అని చెప్పండి, సరేనా. నెక్స్ట్ వచ్చే కొద్దికి 18th వచ్చే కొద్దికి ఇథోపియా. 18th ఇథోపియా. 19th జార్జియా కూడా చాలా ఈజీనే మనకి. ఇథోపియా, జార్జియా, ఈజిప్ట్ ఇవి చాలా ఈజీ వెళ్ళేదానికి. నెక్స్ట్ వచ్చి 20th వచ్చేదికి గైనియా. నెక్స్ట్ 21st ఇరాన్, ఇప్పుడు మనకి వీసా ఫ్రీ ఉంది. 22nd కెన్యా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వీసా ఫ్రీ ఉంది కెన్యా కూడా. సో ఇవంతా ఈ వీసా ముందు గుర్తు చూడండి, ఇవంతా ముందు ఇరాన్, కెన్యా ఇవంతా ముందు ఈ వీసా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వీసా ఫ్రీ ఉంది. నెక్స్ట్ కిర్జికిస్తాన్ 23rd కజకిస్తాన్ కాదు కిర్జికిస్తాన్, సరేనా. ఎండ నా మీదే పడతా ఉంది, ఓ షేట్, పర్లేదులేండి. 24th లెసోతో 24th. 25 ఏమరా అంటే మలావి. 25th ఏమరా అంటే మలావి. 26th మలేషియా. ఇది కూడా ప్రజెంట్ మనకి వీసా ఫ్రీ మలేషియా. 26 దేశాలు అయింది కదా. 27వ దేశానికి అయితే 27వ దేశం చెప్తాను, మోల్డోవా. 27 కొంచెం సైడ్ అవుతాను, ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఈ ఎండ పడతా ఉంటే.
మీరు డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం బెటర్ కదా ముందు దాంతో పోల్చుకుంటే. సో 27th అయితే మొల్డోవా అండ్ 28th చాలా మంది చేశారు దీని మీద వ్లాగ్స్. 28th ఈ దేశం మీద మొరోకో, ఆఫ్రికన్ కంట్రీ తెలిసిందే. మొరోకో వ్లాగ్స్ చాలా మంది చేశారు కదా. 29th వచ్చేకొద్దికి మొజాంబిక్యూ అంట. అండ్ 30వ దేశం ఏమన్నా అంటే నైజీరియా. ఎన్ని ఆఫ్రికాలో, ఒక ఆఫ్రికాకి వెళ్తే ఆల్మోస్ట్ మనం ఈజీగా 10 కంట్రీస్ అన్న కవర్ చేయొచ్చు తెలుసా. ఎందుకంటే వీటికి వీసాలు కొంచెం బాగానే దొరుకుతుంది. ఈ వీసా ఉన్నా కానీ వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఈజీగానే దొరుకుతుంది. నైజీరియా. 31st ఒమాన్. 32nd వచ్చేకొద్దికి పాపు న్యూ గైనియా అంట, నాకైతే తెలియదు. అండ్ 33rd ఇండియన్స్కి చాలా ఇష్టమైన దేశం. అండ్ నేను కూడా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు -10 degrees ఉంది ఆ దేశంలో. ఆ దేశం ఏదో కాదు, రష్యా 33rd ఉంది. రష్యా వచ్చేకొద్దికి -10 degrees ఉంది అక్కడ ప్రజెంట్. సో గులాబ్ జాములు అయిపోతాయి అప్పుడు అక్కడికి వెళ్తే ప్రజెంట్. అది కూడా నాకు -10 degrees. నేను దీని గురించి ఒక చిన్న చెప్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. రష్యాలో నేను చంగ్మైలో ఉన్నప్పుడు నాకు ఒక రష్యన్ పాప అయితే పరిచయం అయింది చంగ్మైలో. ఆ పాప ఫ్రమ్ రష్యా. ఆ పాప చెప్పింది ఇట్లా నేను రష్యాకి వెళ్ళాలనుకుంటున్నానంటే వద్దు, ప్రజెంట్ అయితే రావద్దు, -10 degrees ఉంటుంది ఇప్పుడు, సో ఇప్పుడైతే వద్దు అని చెప్పింది. అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకునేసి మలేషియాకి అయితే వెళ్ళిపోయినా నా ట్రిప్ మొత్తం. ఎందుకంటే -10 degree హార్డ్ టు హ్యాండిల్. అప్పుడు నాకు కొంచెం హెల్త్ కూడా కొంచెం అలా ఉంది, అందుకని చెప్పేసి. థ్యాంక్ యూ. అది 33rd రష్యా. ఆ స్టోరీ నచ్చింది కదా. 34th వచ్చి సోయోటో అండ్ ప్రిన్సిపీ. సమ్ వియర్డ్గా ఉంది పేర్లు అయితే. 35th ఏమంటే మన ఇండియన్స్ చాలామంది ఉంటారు ఆ కంట్రీలో, చాలామంది వెళ్తారు కదా, ఫ్యామిలీస్ అందరూ కూడా మోస్ట్లీ వెళ్ళే కంట్రీ. అది మరి ఏదో కాదు, సింగపూర్. 35th అయితే సింగపూర్. నెక్స్ట్ 36th ఏమరా అంటే సౌత్ ఆఫ్రికా. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో చాలామంది ప్లేయర్స్ ఉంటారు. సో సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ సౌత్ సడాన్. 37th ఏమరా అంటే సౌత్ సడాన్. 38th ఏమరా అంటే హిలీనా అంట, 38th. నెక్స్ట్ 39th కంట్రీ ఏమరా అంటే సురినామి. 39th. 40 తజికిస్తాన్ తెలుసు కదా, అవి అక్కడ కిందే ఉంటాయి. కజకిస్తాన్ వాటి చుట్టుపక్కల ప్రావిన్స్లో ఉంటుంది తజికిస్తాన్. నెక్స్ట్ 41 మన వాళ్ళందరూ చదువుకుంటూ ఉంటారు అక్కడ. టర్కీ మొత్తం మన వాళ్ళే ఉంటారు, ఆడపోయిన ఇండియన్సే కనిపిస్తారు. అండ్ 42 ఇది చాలా సినిమాల్లో ఫేమస్ భయ్యా 42. ఉగాండా 42th కంట్రీ ఏమరా అంటే. నెక్స్ట్ 43 UAE. దుబాయ్కి చాలా మంది వెళ్తాం కదా మనము దుబాయ్కి. సో మనం ఈ వీసా అప్లై చేసుకొని తర్వాత దుబాయ్కి వెళ్ళాలి. దుబాయ్కి మీరు మోస్ట్లీ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అంటే 5 years వీసా అప్లై చేసుకోండి దుబాయ్కి. ఎందుకంటే మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటుంది, 5 years వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. సో దుబాయ్కి వెళ్ళాలి, UAE 5 years వీసా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ 44th ఏమరా అంటే ఉజ్బెకిస్తాన్ 44th. నెక్స్ట్ 45 వియత్నాం. ఇప్పుడు వియత్నాంకి ఒక ట్రిక్ అయితే ఉంది, చెప్తాను చూడండి. వియత్నాం మనం ఈ వీసా అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఏమరా అంటే మీరు ఆన్లైన్లో వీసా ఫ్రీ అని చెప్తున్నారు, అవంతా నమ్మకండి. అవంతా నమ్మితే మీరు షెడ్కి వెళ్ళిపోతారు. వీసా ఫ్రీ కాదు, బొక్క కాదు. ప్రజెంట్ అది మేబీ ఫ్యూచర్లో వీసా ఫ్రీ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు వీసా ఫ్రీ కాదు వియత్నాము. ఆన్లైన్లో మీరు వీసా ఆన్ అరైవల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాన్ని అప్లై చేసేసి అక్కడికి వచ్చే రెసిప్ట్ ఉంటుంది కదా ఫామ్, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు ల్యాండ్ అయిన తర్వాత అక్కడ వీసా ఆన్ అరైవల్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇస్తే డబ్బులు పే చేస్తే తర్వాత మనకి వీసా వేస్తారు. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ మాకు వద్దంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే వీసా అప్లై చేసేయండి. కరెక్ట్గా 2 to 3 daysలో మీ మెయిల్కి అయితే వియత్నాం వీసా, అది వర్కింగ్ డేస్లో వీసా అయితే వచ్చేస్తుంది. వియత్నాం వీసా కెమెరా అంటే మీరు పాస్పోర్ట్లో చూసి టైప్ చేయండి, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉంటే మీ వీసా అసలు రిజెక్ట్ చేసే ఛాన్సే లేదు వియత్నాం వీసా.
నేను ఆల్రెడీ ఒకసారి అప్లై చేసినాను, అయితే నేను వెళ్ళలేదు, కానీ అప్లై చేసిన వియత్నాం వీసా. నాకు 3 డేస్లో వచ్చేసింది వియత్నాం వీసా. మనీ పే చేసేయండి, ఆన్లైన్లోనే మనీ పే చేసేయండి. అది ఇంకా ప్రాసెస్. ఆడికి వెళ్ళి 60,000 తీసుకుని ఏదో ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసేప్పుడు ఒక స్టెప్ ఎక్కువ డబ్బులు కడితే ఏమైంది, డబ్బులు కట్టేసి డైరెక్ట్ వీసా తీసుకోమండి. సో వియత్నాం గురించి అయితే అది ఆన్లైన్లో చెప్పిందన్నీ నమ్మేసి వియత్నాంకి వెళ్ళిపోయి మాకు వీసా ఫ్రీ అన్నారు అనుకోండి, వాళ్ళు మెట్టెత్తుకుని ఎంగతారు. సరేనా? సో 46th జాంబియా, ఆడ జాంబీలు ఉంటాయి. సో మీరు కొంతమంది ఫైనల్ వరకు వీడియో చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే నాకు ఒక ప్రో ట్రిప్ ఇవ్వాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫైనల్ దాకా చూసిన వాళ్ళకైతే ఒక టిప్ అయితే ఇవ్వాలి కదా, కష్టపడి లాస్ట్ వరకు చూసినారు వాళ్ళ వీడియోని, వాళ్ళకని చెప్పేసి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ టిప్ అయితే మలేషియా గురించి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ వీసా ఫ్రీ నడుస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో మీరైతే మలేషియాకి వెళ్తున్నారు అనుకోండి, వీసా కూడా ఏం లేకుండా మలేషియాకి వెళ్ళాలి అనుకో, యూ కెన్ కమ్. ఓకే, మీకు మలేషియాకి వెళ్ళాలనుకోండి, మీరు కనెక్టెడ్ కంట్రీస్ నుంచి వెళ్తే మలేషియా మనకి వీసా అరైవల్ కింద చేంజ్ అయిపోతుంది తెలుసా. మీరు థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని థాయిలాండ్ నుంచి మలేషియా బై ఫ్లైట్ వేస్లో వెళ్ళినారనుకోండి, థాయిలాండ్, సింగపూరు, ఇండోనేషియా, ఇక్కడి నుంచి ఈ 3 కంట్రీస్ నుంచి మలేషియాకి మీరు వస్తున్నారు అంటే మీకు వీసా అరైవల్ కింద అయిపోతుంది మలేషియా తెలుసా. అప్పుడు మనకి ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇదొక్క టిప్ అనుకోండి నా సైడ్ నుంచి, ఎందుకంటే ఎండ్ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఒక టిప్ అయితే ఇవ్వాలనిపించింది, అదైతే ఇచ్చినాను. అదొక టిప్పు బాగుంది కదా టిప్ అయితే. ఇదే ఈ వీడియో అయితే ఇంతటితో మొత్తం మీకు వీసా ఫ్రీ కంట్రీసు, వీసా అరైవల్ కంట్రీసు, ఈ వీసా కంట్రీసు, అసలు ఆ వీసాలు అంటే ఏంది గొడవ, అది మీకు అర్థమైంది అనుకుంటా. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి చాలా కష్టం భయ్యా వీసాలు తెచ్చుకోవడం, చాలా కష్టం. అన్ని వీసాలు వచ్చేటప్పుడు అందరూ ప్రపంచం మొత్తం తిరిగేసేవాళ్ళు, మనకి ఇండియన్స్కి మాత్రమే కష్టం, మిగతా దేశాలకంతా కొంచెం ఈజీనే. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. చలో బాయ్ బాయ్. It's not a game, it's a rap.